ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని దేవుని కృప తండ్రి ఇచ్చిన ఆలోచనే. ఇప్పుడు మామూలుగా ప్రేయర్లో అందరి సమస్యలు మెన్షన్ చేయడం అది వీడియో లాంగ్ అయిపోయింది కదా. అందుకని దేవుని కృపను బట్టి అది మీకున్న ఎలాంటి సమస్య అయినా సరే కమెంట్ రూపంలో నాకు పెట్టండి. నేను చేసినంత మాత్రాన ఆ సమస్య పోయిద్ది, ఆ సమస్య పరిష్కారం అయిద్ది అని కాదు. ఎలా ప్రార్థన చేయాలో తండ్రి మనకి ఒక గ్రహింపు అనేది ఇచ్చాడు. అలా ప్రార్థన చేయడం మీరు అలవాటు చేసుకోండి. ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఏకీభవిస్తేనే ఎలా ప్రార్థన చేయాలి అనేది మనకి అలవాటైతే తెలిసిద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలాంటి సమస్య అయినా కమెంట్లో పెట్టండి. అది దేవుని ముందు పెట్టడం వరకే నా బాధ్యత. రిప్లై ఇవ్వాల్సింది, ఆ సమస్య పరిష్కరించాల్సింది, జవాబిచ్చేవాడు, అనారోగ్యమైతే స్వస్థత ఇచ్చేవాడు, ఉద్యోగం లేకపోతే జాబ్ ఇచ్చేవాడు, ప్రతిదీ కూడా తండ్రి చేతిలోనే ఉంది కదా. మరి తండ్రి మనకి రిప్లై ఇవ్వాలి అంటే, మన సమస్య పరిష్కారం చేయాలి అంటే, మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అడగంగానే ఇవ్వడు తండ్రి, వెంటనే ఇవ్వడు. మనలో మన ప్రవర్తన, మన మాట తీరు, మన చూపులు, మన ఆలోచనలు బైబిల్కి అనుకూలంగా ఉన్నాయా, బైబిల్కి విరుద్ధంగా ఉన్నాయా అనేవి పరిశీలన చేసిన తర్వాత అప్పుడు తండ్రి మనకి జవాబిస్తాడు. మన ప్రార్థనకి జవాబు వచ్చింది, మన సమస్యకి పరిష్కారం వచ్చింది. ఒకవేళ ఈ విషయాల్లో కనుక ప్రార్థన వాక్యం విషయంలో ఒకవేళ తప్పిపోతున్నారేమో జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత సమస్య పరిష్కారం అయింది. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, నేనే పాటిదాన్ని అయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసి అర్హత కూడా నాకు లేదు కదయ్యా. ప్రార్థన అవసరతలన్నీ ఎవరెవరు నా ప్రభు ఏ సమస్యలో ఉన్నారు, ప్రతి సమస్య, ప్రతి ప్రార్థన అవసరత మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ, అయినా సరే నా మీద దయొచ్చి మీ బిడ్డలతో నా ప్రభు నన్ను కలిపిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు నా తండ్రి బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారు నా ప్రభు, ఎంత భారంతో ఉన్నారు, ఎన్ని కన్నీళ్లతో ఉన్నారు నా తండ్రి, ఎన్ని సమస్యలతో మనశ్శాంతి లేకుండా నా ప్రభు దుఃఖంలో ఉన్నారు. ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూడండి. మొదట నా ప్రభు బిడ్డలు ఏ విషయాల్లో బిడ్డలు జారిపోతున్నారు, గ్రహించుకునే జ్ఞానాన్ని, గ్రహింపుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఇప్పటి వరకు నా కుటుంబ పరిస్థితి బాగానే ఉంది, కానీ ఇప్పుడేంటి సడన్ గా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని నా ప్రభు బిడ్డలు భయపడుతున్నారు, కానీ ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నారు. కానీ అసలు ఎందుకు ఆ సమస్య నాకు ఎదురవుతుంది, ఎక్కడన్నా నేను జారిపోయానా, ఏదైనా విషయంలో నా తండ్రి మనసు గాయపడేలా నేను ప్రవర్తించాను, నా వల్ల నా తండ్రి మనసు గాయపడింది అనే గ్రహింపు నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. పశ్చాత్తాపడి వారి తప్పు వారు గ్రహించుకుని నా ప్రభు మీ పాదాల దగ్గర పశ్చాత్తాపడి కన్నీటితో ఆ తప్పు ఒప్పుకుని విడిచిపెట్టే హృదయాలని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఆ సమస్య పరిష్కారం అవ్వాలంటే మొదట నేను పశ్చాత్తాపడాలి కదా అనే గ్రహింపు జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మా బలహీనతను ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల నా ప్రభు ఏ విషయాల్లో జారిపోతున్నారు, ఏ విషయాల్లో బలహీనుడైపోతున్నారు, ఏ విషయాల్లో అపవాది చేతిలో పడిపోతున్నారు నా ప్రభు సమస్తము మీకు తెలుసు నా తండ్రి, మీకు మాత్రమే తెలుసయ్యా. సమస్తము చేయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకుని ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి వారి కుటుంబాల చుట్టూ వారి చుట్టూ మీ రక్షణ కంచి వేంటి నా ప్రభా. అపవాది చేతిలో పడిపోయే పరిస్థితిలో నా ప్రభా గ్రహింపించి నా తండ్రి ఒక గద్దింపు చేసేయండి. వారి ఆలోచన మీ వైపు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరు నా ప్రభా ప్రార్థించమని అడిగారు నా తండ్రి. మరి ఏ సిస్టర్ అయితే అమ్మ నాకు జాబ్ వచ్చేలా ప్రార్థించేయమనండి. ఎన్ని ప్రయత్నాలు చేసిందో నా ప్రభా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకవేళ ఉద్యోగం దొరకలేదేమో నా తండ్రి. మా సొంత జ్ఞానంతో మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మా అంతటా మేము పొందుకోలేము అయ్యా ఆ ఉద్యోగాలు. కానీ మీరు మా ముందు ఉంటేనే నా తండ్రి
మీరుంటేనే నా ప్రభా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. ఉద్యోగం చేసేంత అర్హత వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఆ జ్ఞానం ఇచ్చి అర్హత ఇచ్చినదేమో చేయదగిన ఉద్యోగాన్ని మంచి జీతంతో నా ప్రభా ఆ బిడ్డకి ఉద్యోగాన్ని చూపించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభా ఆ సిస్టర్ వాళ్ళ హస్బెండ్కి నా తండ్రి వీసా రావాలని ప్రార్థన చేసినప్పుడు నా ప్రభా మరి ఎందు నిమిత్తం ఆటంకాలు వస్తున్నాయో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ అది మీ ఆలోచనే అయితే, మీ చిత్తమే అయితే నా ప్రభా ఆ ఆటంకాలన్నీ తొలగించి నా తండ్రి ఆ బిడ్డలకి వీసా పొందుకునేలా మీ కృపను గ్రహించండి. కానీ మీ చిత్తమే వారి జీవితంలో జరగాలి, మా సొంత ఆలోచన కాదు నా ప్రభా. వారి ఆలోచన మార్చివేయగల శక్తి గల దేవ, మీ చిత్తం కాకపోతే బిడ్డల ఆలోచన మార్చి ఒక దిక్కు కాకపోతే వేరే దిక్కు నుంచి బిడ్డలకు సహాయాన్ని పంపించండి. వారు ఏ పని చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ ఆలోచన చేయాలి మీరే నా ప్రభ వారికి ఆలోచన ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి గవర్నమెంట్ జాబ్స్ కోసం నా ప్రభ ఎగ్జామ్స్ రాస్తుందమ్మా, ఉద్యోగం రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మరి మా సొంత జ్ఞానంతో ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, ఈ వెర్రితనంతో ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినా సరే ఎగ్జామ్స్ రాసిన ఉద్యోగం రావు నా తండ్రి. కానీ మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ఖచ్చితంగా ఉద్యోగాలు పొందుకుంటారు నా ప్రభు. మా సొంత జ్ఞానంతో ఎన్ని సంవత్సరాలు ఎగ్జామ్స్ రాసిన ఖచ్చితంగా ఉద్యోగం రాదు, కానీ మీ జ్ఞానం అయితే ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే నా ప్రభు ఎంత టఫ్గా వచ్చిన పేపర్ అయినా ఈజీగా రాయగలుగుతారు. మీ జ్ఞానం అయితేనే నా తండ్రి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగం మీ బిడ్డలకే వచ్చింది నా ప్రభు. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది అయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ ఘనత ఇచ్చింది మీరే కదా, ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సొలొమోన్ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా, అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా. బిడ్డలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా ప్రతి ఒక్కరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నాలు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చురుకుదనాన్ని నా ప్రభు, కష్టపడే మనసుని ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, జ్ఞాపక శక్తిని సమస్తము మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభు ఆ ఉద్యోగాలు బిడ్డలు పొందుకుంటారయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా, అయినా సరే మీరు చెప్పారు అడగండమ్మా అడుగుడే మీకు ఇవ్వబడును అని చెప్పినదేమో. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారు నన్ను అడగండి, వారికి ధారాళముగా ఇస్తానని చెప్పినదేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఉద్యోగాన్ని పొందుకునే అంత జ్ఞానం చాలు నా తండ్రి, అంతకు మించిన జ్ఞానం వద్దయ్యా. మీ నుండి దూరం చేసే అంత జ్ఞానం మాకొద్దు నా తండ్రి. బిడ్డల ఉద్యోగానికి నా ప్రభ సంపాదించుకునే అంత జ్ఞానం ఇస్తే చాలు నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ ఆమె కోసం ప్రార్థించమని అడిగిందో మరి ఏ సమస్యతో నా ప్రభ, ఏ విషయంలో బిడ్డ భయపడుతుందో, ఏ విషయాల్లో మానసికంగా కృంగిపోతుందో సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఆ బిడ్డ చుట్టూ ఉన్న ఆటంకాలు, సమస్యలు తీసివేసి నా ప్రభ మొదట ఆమె హృదయాన్ని మీ వైపు తిప్పే కృపా బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ అమ్మ క్యాన్సర్ వచ్చిందమ్మా, నా 4th స్టేజ్లో ఉంది, స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పినది తప్పు మాదేనా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం తెలుసు తెలియకు నా ప్రభ. ఆ తల్లి ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే, వాక్యం నుండి ఒకవేళ తప్పిపోయి ఉంటే దయతో క్షమించండి. ఏం చేసిన తప్పుల వల్లే మాకే పరిస్థితి ప్రతి ఒక్కరు గ్రహించుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి. సమస్తము నా ప్రభ మీకు మాత్రమే సాధ్యం నా తండ్రి. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మొదట ఏ విషయాల్లో బిడ్డలు జారిపోతున్నారు ఆ వాళ్ళని సరిచేసి నా తండ్రి ప్రతి బిడ్డకు నా ప్రభ సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి. ఆ తల్లి మీద మీ హస్తం ఉంటే చాలు నా తండ్రి, ఖచ్చితంగా ఆ బిడ్డ స్వస్థత పొందుకునేది నా ప్రభ. అలాగే నా తండ్రి ఏ సిస్టర్ అయితే ఆమెకి ఉద్యోగంలో నా ప్రభు అమ్మ చాలా టెన్షన్గా ఉంది, చాలా ఒత్తిడిగా ఉందని నా ప్రభు బాధపడుతుంది, భయపడుతుంది అయ్యా. మరి ఆఫీసులో జరిగే ఆడిట్ నా ప్రభు సక్రమంగా జరగాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, మానసిక ప్రశాంతత కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మీ పాదాల దగ్గరకు వస్తేనే అవన్నీ సక్రమంగా జరుగుతాయని గ్రహింపించింది మీరే నా తండ్రి ఆ బిడ్డకి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభు. మా సొంత జ్ఞానంతో, మా సొంత ఆలోచనతో, మా సొంత బలంతో మేము ఏమీ చేయలేము నా తండ్రి. మీ బలము, మీ జ్ఞానం అయితేనే, మీ శక్తి అయితేనే, మీ ఆలోచన అయితేనే నా ప్రభ మేము చేసే ప్రతి పని సక్రమంగా జరిగిందయ్యా. బిడ్డ నా ప్రభ మనుషుల మీద ఆధారపడలేదు నా తండ్రి, మనుషులకి చెప్పుకోలేదయ్యా, మీ పాదాల దగ్గరకు వచ్చింది నా తండ్రి.
మీరైతేనే, మీరు ఆ బిడ్డతో ఉంటే, నా తండ్రి నా ముందు ఉంటేనే ప్రతి సమస్య పరిష్కారం అయింది, ప్రతిదీ కూడా సక్సెస్ అయిందని నా ప్రభు ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చింది. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవు ఆ బిడ్డ నా ప్రభు మరి ప్రశాంతత కోసం ప్రార్థిస్తున్నప్పుడు నా తండ్రి మీరు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ ఏదైనా విషయంలో ఆ బిడ్డ తెలుసో తెలియకో నా తండ్రి వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా ప్రభు తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించి ఆ బిడ్డను సరిచేసి నా తండ్రి ఆఫీసులో జరగబోయే ఆడిట్లో నా ప్రభు మీరే ముందుండి సక్రమంగా సక్సెస్ఫుల్ గా జరిగేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా, మీ శక్తి ఏంటో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలయ్యా. మీరు బిడ్డలకు తోడుగా ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ప్రతి ఒక్కరు గ్రహించాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు మీ పాదాల దగ్గరికి రావాలయ్యా. బిడ్డలకు నా ప్రభు ఎంతో ఆశతో మీ దగ్గరకు వచ్చింది. ఆ ఉద్యోగంలో ఉన్న టెన్షన్స్, మరి ఏ విషయంలో టెన్షన్ పడుతుందో, ఏ విషయంలో ఒత్తిడి పడుతుందో నా ప్రభు మీకు మాత్రమే తెలుసు. వారి చుట్టూ ఆమెతో కలిసి పనిచేసే వాళ్ళ హృదయాలు కూడా నా ప్రభు బిడ్డ మీద నా తండ్రి జాలి దయ పుట్టించి ప్రేమ కలిగించి సమాధానంతో ఉండే హృదయాలు వారందరికీ మీరు అనుగ్రహించండి. ఎవరు కూడా ఆ యజమాని కూడా నా ప్రభు ఆమె ఎవరి దగ్గరైతే పనిచేస్తుందో యజమానికి బిడ్డ మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. ఆ బిడ్డలు ఎవరు ఇబ్బంది పెట్టకుండా నా ప్రభు మీ కాపుదల, మీ రక్షణ కంచె బిడ్డ చుట్టూ ఉంచి జరగబోయే ఆడటి విషయంలో మీరే నా ప్రభు ముందుండి సక్రమంగా నా ప్రభు సక్సెస్ గా జరిగించమని సమస్తము మీ చేతికి అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.